హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి కథ చెప్పుకుందామండి. ఏం కథ అంటే మూగ ప్రేమ అని మంచి కథ చెప్పుకుందాం. కథలోకి వెళ్ళిపోదాం. బుజ్జి వాళ్ళ తాతయ్యకి రోజు సాయంత్రం గుడికి వెళ్ళే అలవాటు ఉంది. బుజ్జి వాళ్ళ తాతయ్యకి గుడికి వెళ్ళే అలవాటు ఉంది. ఓ రోజు గుడికి వెళుతున్నా, తోడు వస్తావా అని బుజ్జిని అడిగాడు. నాకు హోంవర్క్ చాలా ఉంది, కానీ నీతో రావాలని కూడా ఉంది, మరి ఎలా అన్నాడు బుజ్జి. ఆ మాట విన్న అమ్మ, తాతయ్య పిలిస్తే వెళ్ళాలి, హోంవర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఈ వయసులో నీవు తాతయ్యతో వెళితే నీకు మంచి విషయాలు తెలుస్తాయి, వెళ్ళిరా అంది. సరే అని తాతయ్యతో బయలుదేరాడు బుజ్జి. దేవుని దర్శనం చేసుకున్నాక అక్కడ గట్టు మీద కాసేపు కూర్చున్నారు. ఇప్పుడు దగ్గరలో ఉన్న చెట్టుపైకి ఒక కాకి వచ్చింది. అది వాళ్ళ వైపే చూస్తోంది. తాతయ్య దాన్ని చూసి కాకా కాకా అని అరచి చేతిలో ఉన్న కొబ్బరి చిప్పను పగలగొట్టి చిన్న ముక్క దానికి వేశాడు. అది రివ్వున వచ్చి కొబ్బరి ముక్కని ముక్కున కరుచుకొని ఎగిరి చెట్టు మీద కూర్చుంది. కొబ్బరి ముక్కను కొరికి కొద్ది కొద్దిగా తిన్నది. కాసేపు అయ్యాక మళ్ళీ కాకికి ఇంకో కొబ్బరి ముక్క వేశాడు. ఎందుకు తాతయ్య దానికి వేస్తావు, నువ్వు తిను అన్నాడు బుజ్జి. అది మన ఇంటి దగ్గరికి రోజు వచ్చే కాకే అనుకుంటా. రోజు అన్నం తినే సమయంలో ఏదో ఒకటి వేస్తుంటాను. ఈరోజు ఒంట్లో బాగోలేక నేను తినలేదు కదా, దాని సంగతి మర్చిపోయా, అందుకే మనల్ని చూడగానే ఇక్కడకు వచ్చింది అన్నాడు. అయ్యో తాత, అంతా నీ పిచ్చి, అవి మనుషులను గుర్తుపెట్టుకుంటాయా ఏంటి అన్నాడు బుజ్జి. అవును, కాకి లెక్కలు రావు కానీ అవి మనుషులని గుర్తుపట్టగలవు, అది మాత్రం నిజం. చూడు, ఇది తప్ప వేరే కాకులు ఇక్కడ లేవు అన్నాడు. నిజమే అన్నాడు బుజ్జి. ఈసారి అది కొబ్బరి ముక్క తీసుకొని ఎటో వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా లేచి నిదానంగా నడుచుకుంటూ వచ్చేశారు. ఇంటికి వచ్చిన కాసేపటికి తాతయ్య తన కళ్ళజోడు కనిపించటం లేదని ఇల్లంతా వెతుకుతున్నాడు. కాసేపు వెతికాక ఇందాక గుడి నుంచి వచ్చేప్పుడు మర్చిపోయావేమో అని అనుమానం వచ్చింది. వెళ్ళి చూస్తా అని వెళ్ళబోతుంటే, వద్దులేండి మామయ్య గారు, చీకటి పడుతోంది, మళ్ళీ మీరు వచ్చేప్పుడు ఇబ్బంది పడతారు, నేను ఎవరినైనా పంపిస్తాను అంది బుజ్జి వాళ్ళ అమ్మ. పోనీ నేను చూసొస్తానమ్మా అని సైకిల్ తీయబోయాడు బుజ్జి. వద్దులేరా, హోంవర్క్ ఉందన్నావుగా, రాసుకో, నేను పోయి చూసొస్తా అని చెప్పులేసుకుంటుండగా కాకి రయ్యిన రెక్కలు ఆడిస్తూ వచ్చి అరుగు మీద తాత కళ్ళజోడు పెట్టింది. వెంటనే ప్రహరీ గోడపైకెళ్ళి వాలి చూస్తూ కూర్చుంది. ఆశ్చర్యంతో బుజ్జి కళ్ళు పెద్దవయ్యాయి. తాతయ్య కూడా ఆశ్చర్యపోతూ, అయితే కొబ్బరి చిప్ప వేసిన చోట మర్చిపోయానన్నమాట, ఇది మనదని తెచ్చి ఇచ్చింది అన్నాడు. వాళ్ళు సంతోషించారని తెలిసి కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. బుజ్జి వాళ్ళ అమ్మ విషయం తెలుసుకొని, కాకులు మనుషులను గుర్తు పెట్టుకోవటమే కాదు, కృతజ్ఞత కూడా చూపిస్తాయన్నమాట అంది. పక్షులు, జంతువులు వాటి ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటాయని మనకి ప్రత్యక్షంగా తెలిసింది కదా అన్నాడు తాతయ్య. పశుపక్షాదుల పట్ల తాతయ్యలా ప్రేమగా ఉండాలి అని మనసులో అనుకున్నాడు బుజ్జి. ఇదండి కథ. నచ్చిందా అండి? ఈ కథని ఉయ్యూరు అనసూయ గారు తిరువూరు నుంచి మనకు అందించారండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.